स्वापदा वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवतुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। Hare Krishna, my humble obeisances to all my gurus and Siksha gurus. And today is a wonderful day. Ma Siksha Guru Sri His Grace Govardhan Girwar Das మన క్లాస్లో ఉన్నారు. సో రేపు మనకి 18 అధ్యాయాలు 18 రోజులు అనే కార్యక్రమం పూర్తవుతుంది. సో ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్తారు. అండ్ హీ సో ఫేమస్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్. ప్రతి శ్లోకాకి ఒక స్టోరీ అనేది ఆయన కనెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అంటే నన్ను ఎంకరేజ్ చేసి టీచర్ని చేసింది ఆయనే. నేను జాయిన్ అయిన సెకండ్ డేనే యు ఆర్ బోర్న్ టీచర్ అన్నారు. హౌ హీ రికగ్నైజ్డ్ నాకు తెలీదు. బట్ హీ ఎన్కరేజ్ మీ సో మచ్. నాకు అసలు ఈ కంప్యూటర్లు ఇవన్నీ రావు అని చాలా వెనకాల ఉండేదాన్ని. అయినప్పటికీ కూడా చాలా అంటే ఎంతో ఎంకరేజ్ చేసి యూ కెన్ డూ మాతాజీ అని ముందుకు తోశారు. సో నౌ ఐఎమ్ హియర్ విత్ యు ఆల్. సో మనము ప్రభుజీ ఏం మాట్లాడతారో ఫస్ట్ తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ దండకం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ దండకం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. Hare Krishna. That I like to take the blessings of all the assembled Vaishnavas and Vaishnavas present here. Mukam karoti vachalam pangam langayate girim yat prapatam vande Shri Gurun Dinatarinam Paramananda Madhavam Shri Chaitanya Ishwaram.
హరే కృష్ణ. ఈ మహత్తరమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మనకి భగవద్గీత మాతాజీ చాలా అద్భుతంగా ప్రవచనాలు చెప్పడం అనేది మనం చూస్తుంటాము. మీరు నిరంతరంగా అంటే 17 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఇవాళ 18వ అధ్యాయము అసలు వినడం అనేది నేనైతే అదృష్టంగా భావిస్తున్నా. హరే కృష్ణ ప్రభు. ఈ రోజు 17, రేపు 18. ఓకే, 17వ అధ్యాయం. ఓకే, 17 అధ్యాయాలు మనం నిరంతరంగా అంటే 16 అధ్యాయాలు పూర్తి చేసుకుని 17 అధ్యాయానికి రావడం నిజంగా ఒక కలియుగంలో ఇంకా గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు భగవద్గీతలో శ్లోకం ఉంటుందండి, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధే యతతమపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. అంటే మనుష్యులు సహస్ర మనుషులు ఉన్నారండి, కానీ కొంతమంది మాత్రం భక్తి మార్గంలోకి రావడం అనేది చూస్తుంటాం. మాతాజీ నాకు అంటే ఆఫ్టర్నూన్ ఫోన్ చేసినప్పుడు చెప్పారు, బ్రో స్టార్టింగ్ లో చాలా మంది ఉండేవారు, మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చారు అని చెప్పారనమాట. మనం చూసినట్టయితే కలియుగంలో ఇది సహజం అండి. అంటే మొదట్లో ఏదో ఉత్సాహంతో అందరూ మనం జాయిన్ అవ్వడం అనేది చూస్తుంటాం. కానీ క్రమక్రమంగా అంటే రోజు రోజుకి అది సంఖ్య అనేది తగ్గడం అనేది చూస్తుంటాం. ఇది దేవాదేవుడికి తెలుసు అండి, అందుకే భౌతిక శ్లోకాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే యతతమపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. అంటే మనుష్యులు సహస్ర మనుషులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అరుదుగా ఆఖరి వరకు ఉంటారని చెప్పారు. మీరు ఆఖరి వరకు ఉన్నారు అంటే మీరు గొప్ప అంటే మనుష్యానం సహస్ర చెప్పాను కదండి, గొప్ప వ్యక్తులని మనం చెప్పవచ్చు. ఈ మాత్రమైన కార్యక్రమంలో మీరు ఇలానే నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతో చెప్పారు కదా. నేను జనరల్ గా ఏది తీసుకున్న కూడా స్టోరీస్ చెప్తాను. ఇవాళ కూడా ఒక స్టోరీ చెప్పి మాతాజీ నెక్స్ట్ క్లాస్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఒక వ్యక్తి తన జీవితాంతం అతను మొత్తం ఎలా జీవించాడంటే అన్ని పాప కార్యక్రమాలు చేసి తన జీవితాన్ని అలా గడిపాడండి. మనకి అన్ని పాపాలు చేశాడు, అన్ని అంటే అసత్సాంగత్యం చేశాడు, వేశ్యాల దగ్గరికి వెళ్ళడం, దొంగతనాలు చేయడం, ఇలాంటివన్నీ చేసేవాడు అనమాట. దొంగతనంగా డబ్బులు సంపాదించడం అలా చేశాడు అనుకోండి. మనకు తెలుసా అండి అక్కడ అతను ఎక్కడికి వెళ్తాడండి చనిపోయిన తర్వాత? హరే కృష్ణ, ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి నరకానికి వెళ్తాడు కదా. అలా ఒక్కానొక సమయంలో తను ఏం చేశాడంటే కొన్ని పుష్పాలు పట్టుకొని ఒక స్త్రీ యొక్క సాంగత్యం చేసేటప్పుడు తను ఆ పుష్పాలని పట్టుకొని అవునండి. వాయిస్ క్లియర్ లేదా? కొంచెం సౌండ్ తక్కువ ఉన్నట్లుంది. నా ఫోన్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్. ఓకే మా ఓకే. అలా అతను ఏం చేశాడంటే పాపభూష్టమైన జీవితాన్ని తను గడిపి మాకు బాగా వినిపిస్తుంది ప్రభుజీ. మీరు ఒకసారి చూసుకోండి ప్రభు, మీది క్లియర్ గానే ఉంది ప్రభు. మాకు క్లియర్ గా ఉంది మాతాజీ. ఎస్ వాయిస్ క్లియర్ గా ఉందంట ప్రభు. ఒక్కసారి మీ నెట్వర్క్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అలా తను మొత్తం జీవితాంతం పాపభూష్టమైన జీవితాన్ని తను గడిపాడండి. అంటే అసత్సాంగత్యం చేయడము, మాంసం తినడము, ఇలా స్త్రీలొక్క సాంగత్యం వైపు ఇలా ప్రతినిత్యం వెళ్తూ వెళ్తూ తన జీవనాన్ని గడిపాడు. ఒకానొక సందర్భంలో తను ఏం చేశాడంటే ఒక వేశ్యని కలవడానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు నది దాటే సమయంలో తను ఒక పూలు తీసుకొని తనకి ఇవ్వాలని తను అనుకున్నాడు అనమాట. అలా ఏదైతే తీసుకొని తనకి ఇవ్వాలనుకున్న పూలల్లో ఒక పువ్వు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన తర్వాత తను ఏమనుకున్నాడంటే నది ప్రభావం వల్ల తన దగ్గరికి రాలేదు అది. తను ఏమనుకున్నాడు, సరే ఎలా అయినా పడిపోయింది కదా, ఇది కృష్ణార్పణ వస్తువు అన్నాడు. అంటే తను ఇవ్వాలనుకోలేదు, పొరపాటున అది పడిపోయినప్పుడు ఇది కృష్ణార్పణ వస్తువు అని అన్నారు. అలా అంత పాపమైన జీవితాన్ని గడిపిన తర్వాత మీరే చెప్పారు కదా, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళగానే యమధర్మరాజు అంటే చూడండి ధర్మరాజు అన్నమాట, మొత్తం ధర్మం అనేది చూస్తుంటారు. అలా చిత్రగుప్తుల వారికి అడిగారనమాట, తిను పొరపాటున ఏదన్నా మంచి పని మనం చేశారా, ఏదైనా మంచి పని చేస్తే తనకి ఆ సమయం వరకు మనం స్వర్గం పంపించాలి, ఏదైనా చెడు పని చేసినట్టు తనకి శిక్షించాలి అని చిత్రగుప్తుల వారిని అడిగారు. తను మొత్తం ఎతికారనమాట. ఎతికి మహాప్రభు తిను చేసిన పాపాలకి కొన్ని రూమ్లు అన్ని అంటే పుస్తకాలు నిండిపోయాయి, అన్ని పాపాలు చేశాడు. యమధర్మరాజు మళ్ళా అడిగారు, తను చూడు పొరపాటును కూడా ఏదైనా మంచి చేశాడు అనుకోండి, మంచి చేసినందుకు మనం స్వర్గానికి పంపించాలి, ఒకసారి చూడు అని చెప్పగానే మరలా ఒకసారి మొత్తం తిరగేసి అతను ఏం చేశాడంటే మొత్తం ఎతికి తను ఆఖరణ తను కనబడ్డదండి, ఒక్క సంఘటన కనబడ్డది. అది వెళ్ళి యమధర్మరాజు చెప్పారు. అతను మంచి చేశాడా చెడు చేశాడా నాకైతే అర్థం కావట్లేదు. ఒక పుష్పం వేశ్యని కలిసేటప్పుడు ఆ పుష్పం నదిలో పడిపోతే కృష్ణార్పణ వస్తువు అని ఇలా ఇచ్చాడు. ఇది పుణ్యమా నాకేం అర్థం కావట్లేదు, దీనికి ఏం చేయాలి అని అడిగారు. యమధర్మరాజు చాలా ఆలోచించి సరే దీన్ని స్వర్గంలో 5 నిమిషాలు పెట్టేసి తీసుకురండి అని చెప్పారు.
స్వర్గానికి వెళ్ళగానే ఒకటి అడుగుతారండి, ఎంత సమయం అని అడుగుతారు. అక్కడికి వెళ్ళిన వారు చాలా మంది 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు ఇలా వెళ్తుంటారు. అలా తిను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ద్వారపాలకులు అడిగారు ఎంత సమయం అని. అడగగానే 5 నిమిషాలని చెప్పారు. 5 నిమిషాలా? 5 నిమిషాల స్వర్గంలో ఏం చేస్తాడు? నువ్వు చూసి వెళ్ళిపో, 5 నిమిషాలు అయిపోతది అని చెప్పారు. అతను స్వర్గానికి వెళ్ళగానే అక్కడున్న ద్వారపాలకుల్ని అడిగారు, ఇక్కడ పూల తోట ఏడుందని అడిగారు. అడగగానే వాళ్ళకి అర్థం కాలేదు పూల తోట ఎందుకని. అక్కడ ఉందని చెప్పారు. ఆ పూల తోటకి వెళ్ళి కొన్ని వేలాది పూలు తెంపేసి సర్వం కృష్ణార్పణమస్తు అని ఇలా చెప్పాడండి. చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అలా మొత్తం 5 నిమిషాలయిన తర్వాత చిత్రగుప్తుల వారు మరలా యమధర్మరాజు దగ్గర తీసుకురాగానే తను అడిగాడనమాట. ప్రభు అంటే శిక్షించండి ఇతన్ని అని చెప్తారు. లేదు ప్రభు, ఒక సందేహం ఉంది. సరే ఏంది అడుగు అంటారు. అంటే ఒక్క పువ్వు పొరపాటున తను తెంపి కృష్ణార్పణమస్తు అంటే మీరు 5 నిమిషాలు స్వర్గానికి పంపించారు. 5 నిమిషాల్లో తన స్వర్గానికి వెళ్ళి వేలాది పూలు తెంపేసి సర్వం కృష్ణార్పణమస్తు అని అన్నారు. నేనేం చేయాలి అని అడిగారు. తను చెప్పారనమాట, తిన్ని అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు స్వర్గాల్లో పెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క వృత్తాంతం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే తను తెలివిమంతుడు కాబట్టి 5 నిమిషాల్లో ఏం చేయాలో అది చేశారండి. మనం కూడా ఈ జీవితాన్ని మనం గడుపుతున్నాం కదండి. ప్రతి నిత్యం మనం చూడండి, చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు, యవ్వనము వచ్చిందంటే సుఖభోగాలంటాము, వృద్ధాప్యం వచ్చిందంటే రోగ బాధలు అంటాము, పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటాము. ఇలా మనం చిన్నప్పటి నుంచి మొత్తము ఇలానే జీవనం గడిపేదనం అనేది చూస్తుంటామండి. అండ్ మృత్యు చెప్పిరాదండి. మృత్యు ఇవాళ రేపు మనం చనిపోతున్నామని చెప్పిరాదండి. అంటే ఇతనికి 5 నిమిషాల సమయంలో ఎంత అద్భుతంగా ఉపయోగించి తన జీవితాన్ని మార్చేసుకున్నాడో, మనం కూడా ఎంత వీలైతే అంత భక్తియుక్త సేవలు చేసి మన జీవితాన్ని మార్చేసుకొని మనం కూడా వైకుంఠానికి వెళ్ళిపోయే ప్రయత్నం అనేది చేయాలండి. భగవద్గీతలో మనకి ఏం నేర్పించారంటే ఇది మానవుడి యొక్క మాన్యువల్, మన జీవనాన్ని ఎలా గడపాలి అనేది నేర్పించడం అనేది జరిగిందండి. ఈ మాన్యువల్‌లో మీరు కూడా చక్కగా అన్ని విషయాలు నేర్చుకొని చక్కగా ఈ దుఃఖాలయం నుంచి మీరు ఎంత ప్రయత్నించండి, సుఖంగా ఉందామని ఎంత ప్రయత్నించండి. భార్య నుంచో, లేదా అత్త నుంచో, మామ నుంచో, భర్త నుంచో ఏదో ఒక ఇబ్బందులు రావడం అనేది మనం చూస్తుంటాం. మనం ఏమనుకుంటాం అంటే కొన్ని రోజులైతే ఇవి సెట్ అయిపోతది. నాకు అంటే సాలరీ తక్కువ ఉంది, కొద్దిగా సాలరీ పెరిగితే సెట్ అయిపోతది. కొద్దిగా నేను 10థ్ క్లాస్ ఉన్నా, 10థ్ క్లాస్ పాస్ అయిపోతే సెట్ అయిపోతదని ఇలా అనుకుంటామండి. అనుకోని కూడా మన జీవితం అయిపోవడానికి రావడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటామో మనకు తెలియదు. అలా శాశ్వతం సంతోషంగా ఉండాలంటే మనం వైకుంఠానికి వెళ్ళాలి. కుంట అంటే బాధలండి. వైకుంఠం అంటే ఏ బాధ లేని ప్రదేశానికి వెళ్ళాలి. అలా మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇలాంటి క్లాసులు నిరంతరంగా విని, నేను చెప్పాను కదండీ! అతను 5 నిమిషాల్లో సమయం ఉందండి. మనకి ఎన్ని నిమిషాలు సమయం ఉందో తెలియదు. పదం పదం యత్ విపదం అని చెప్తుంటారు. అంటే పదం అడుగు తీసి అడుగు వేస్తే మనకి శ్వాస ఉంటదో లేదో తెలియదండి. మనం చూస్తుంటాం న్యూస్ పేపర్‌లో మన బంధుమిత్రుల్లో చక్కగా ఉంటారు. సడెన్‌గా ఫోన్ వస్తది. అతనికి ఏమైందో ఇలా మనకు కూడా ఇలాంటి సమయంలో ఏమవుతదో మనకు తెలియదండి. అంటే మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదండి నేను. అంటే మనకున్న సమయంలో కొద్దిపాటి సమయాన్ని మనం కూడా తీసి ఇలా భక్తియుక్త సేవలు చేస్తూ, క్లాసులు వింటూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనం కూడా ప్రయత్నించాలి. ఈ యొక్క సంకల్పం మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు చెప్పడం వల్ల ఈ కార్యక్రమాలనేది ఏర్పాటు చేశామండి. మీ దగ్గర ఎలాంటి మేము ఆశించమండి. కేవలం మీ దగ్గర మేము ఆశించేది ఏంటంటే కొద్దిగా సిన్సియర్‌గా వచ్చి క్లాసెస్ వింటే చాలండి. మేము చూసాము అంటే ఎంతో అంటే మనకి ప్రతి ఒక్కరిలో ఎంతో అద్భుతమైన టాలెంట్ దాగి ఉంటదండి. ఆ టాలెంట్‌ని మనం బయటికి తీసుకొచ్చి అది కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తే చాలండి మన లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం భారతదేశంలో మనం ఏమనుకుంటామంటే ప్రతి నిత్యం మాతాజీ కెన్ ఐ టేక్ 2 మోర్ మినిట్స్ మాతాజీ? యూ డోంట్ మైండ్? Sure, Prabhu, you can take 5 or 10 minutes also, no problem. ఓకే. మనము ఏమనుకుంటామంటే నేను గొప్ప గావాలి, నేనేదో అంటే గొప్ప వ్యక్తి కావాలని మనం ఇలా అనుకుంటాం. మీరు ఒక్కసారి పరిశీలించండి. భారతదేశానికి ప్రధాని కావడం చాలా సులువా? కష్టమా అండి? కష్టం కష్టమే ప్రభుజీ. అండ్ అది గ్రేట్ పొజిషనా కాదా? చాలా గ్రేట్ పొజిషనా కాదా? గ్రేట్ పొజిషన్. గ్రేట్ పొజిషన్. ఓకే. చాలా గొప్ప పదవి అండ్ అది అక్కడికి వెళ్ళాలంటే కూడా కష్టం కదా! అలాంటి పదవులు మనకు కూడా కావాలని మనం అనుకుంటామండి. అలాంటి పదవులు మనము కూడా కావాలనుకుంటాం. ఎందుకంటే మనం కూడా ఫేమస్ అయితామని. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి. భారతదేశానికి 6వ ప్రధాని ఎవరండి? గుర్తుందా మీకు? గుర్తుండదండి. అంటే మనం మర్చిపోతాం. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే
ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా కూడా కొన్ని రోజులు కానీ మర్చిపోతామండి. కానీ భక్తియుక్త సేవలు చేసామనుకోండి, ప్రహ్లాద్ మహారాజ్ చిన్న బాలుడు 5 ఏళ్ల బాలుడు ఎంత అద్భుతమైన భక్తి చేశాడంటే కొన్ని యుగాలు గడిచిపోతున్నా కూడా దాన్ని మనం గుర్తుపెట్టుకున్నామండి. మనం కూడా అలా చేసామనుకోండి, మనం కూడా చరిత్రలో నిలిచిపోయి ఉంటాం అన్నమాట. మనకి అంత పెద్ద అవకాశం దేవాదేవుడు ఇచ్చారు. అది కష్టమా అంటే మాతాజీ మీకు చెప్పి ఉండవచ్చు. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయశత. కృష్ణ వజ్రాలు వైడూర్యాలు తీసుకుని రమ్మని చెప్పలేదండి. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయశత. భక్తితోటి ఇస్తే చాలనైనా భక్తియుక్త సేవలు చేయమని చెప్పారనమాట. ఇవి ఏం కష్టం కాదండి. ఇప్పుడు మాతాజీ మీ క్లాస్ చెప్పాలంటే అంత ప్రిపరేషన్ కావాలి, నాకు హెల్ప్ తీసుకోవాలి, రికార్డింగ్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. క్లాస్ ప్రిపేర్ కష్టం. మనం కూర్చొని వినడం కష్టమా అండి? క్లాసులు చెప్పడం కష్టమా? కూర్చొని విని మనము చక్కగా వింటూ వైకుంఠ ధామానికి మనము వెళ్ళిపోవచ్చండి. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని, మీరు కూడా బంధుమిత్రులకు చెప్పి నెక్స్ట్ లెవెల్ కూడా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. మాతాజీ 10:00, 11:00 బ్యాచెస్ తీసుకుంటారు. లేదు నాకు మార్నింగ్ వీలు కాదంటే మార్నింగ్ జప సెషన్స్ అని కూడా మాకు రన్ అవుతుందండి. మార్నింగ్ కూడా మీరు క్లాసెస్ అటెండ్ కావచ్చు. లేదంటే ఈవినింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఎప్పుడు వీలైతే ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మీకు మాతాజీ లింక్ అనేది ఇస్తారు. మీరు తప్పకుండా మాతాజీతో కనెక్ట్ అయ్యి ఇలానే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి, అంటే మనం ఏదైతే దుఃఖాలయంలో ఉన్నాం, దుఃఖాలయం నుంచి వైకుంఠ ధామానికి వెళ్ళి శాశ్వతంగా ఆనందంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు పరిపూర్ణ పద్మావతి మాతాజీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలానే ధన్యవాదాలు ప్రభుజీ. హరే ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. రేపు హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. రేపు మీకు మాతాజీ హరే కృష్ణ. మీకు రేపు మాతాజీ అన్ని విషయాలు వివరించి చెప్పడం అనేది జరుగుతుందండి. ఎవరు అంటే ఏ క్లాస్ లో జాయిన్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది, అన్ని విషయాల గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి సేవలు చేయాలనుకోండి, అంటే క్లాస్ చెప్పడంలో హెల్ప్ చేయడం కానీ, దగ్గరలో ఉన్న హైదరాబాద్ దగ్గరలో నేను కూడా టెంపుల్ వచ్చేప్పుడు సేవ చేయాలని ఇలాంటి కోరికలు ఉంటే కూడా మాకు లేదా నాకు లేదా పరిపూర్ణ మాతాజీ కలిసినట్టయితే మీకు అన్ని విషయాలు చెప్తాను. Yes, Mataji, can please continue the class. హరే Thank you so much for కృష్ణ giving the class. ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ. అండ్ థ్యాంక్ హరే యూ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ఈ క్లాస్కి వచ్చి చక్కని కథ అంతా చెప్పి వాళ్ళని మంచిగా ప్రమోట్ చేశారు. నెక్స్ట్ లెవెల్కి రమ్మని చెప్తూ ఉన్నారు, ఇన్వైట్ చేశారు. సో ప్రభుజీకి మనం అందరం కలిసి ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. అందరికీ దండతున్నాం అండి. ఎస్ మాతాజీ, can please continue. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం 18 రోజులు 18 అధ్యాయాలు చెప్పుకుంటున్నాము. మా గురువు గారైన హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుజీ వచ్చి చక్కగా మనకి స్టార్ట్ చేశారు ఈరోజు ప్రోగ్రాము. సో మనము ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నాము? 16వ అధ్యాయం కదా. ఈరోజు 17వ అధ్యాయం మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. కనిపిస్తుంది మాతాజీ. జై గురు మహారాజ్ కి జై. గీతా ఫర్ యూ. గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days. అధ్యాయం 17 శ్రద్ధ త్రయ విభాగ యోగ. సో ఇక్కడ 17, 18 ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను, ఆల్మోస్ట్ అంతా కూడా రివిజన్ అన్నమాట. మనం ఇంతవరకు చదువుకున్నవి కృష్ణుడు చెప్తాడు. సో అంకితం ఈ యొక్క క్లాస్ని మనము ఇట్ ఈస్ కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులకి అంకితం చేస్తున్నాము. శ్రద్ధాత్రయ విభాగ యోగ. సో నిన్న మనము డూవర్ అని చదువుకున్నాము, చాప్టర్ 16. సో ఈరోజు సంక్షిప్త నామం ఏమంటే FACE. ఫేస్ అంటే ఏమంటారండి? ఫేస్ అంటే ఏంటి? ముఖము ముఖము మాతాజీ. ముఖము మాతాజీ. ముఖము. Yes.
మన ముఖము చాలా ఇంపార్టెంట్ కదా! ఫేస్ చూసే మనము ఒక మనిషి ఇది, అది అని ఏదో జడ్జిమెంట్, నిర్ణయం చేస్తూ ఉంటాము. అయితే మొత్తంగా మనం తయారవ్వాలంటే ముందు ఫేస్‌కే చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం గదా! సో, ఇక్కడ సంక్షిప్త నామంలో ఎఫ్ అంటే విశ్వాసం, ఫెయిత్ అని అన్నారనమాట. విశ్వాసం. ఒక ఫ్రెండ్ కానీ, ఒక దేవుడి మీద గానీ, ఇదే ఒక బుక్ మీద గానీ, ఏదైనా చాలా ఫెయిత్ ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది అని మనకి వివరిస్తున్నారు. నెక్స్ట్ ఏ అంటే తపస్సులు, ఆస్టెరిటీస్ అన్నమాట. మనం రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటాము. సన్యాసులు తపస్సు చేస్తారు. మనము యజ్ఞాలు అంటే జపయజ్ఞం కూడా చేస్తూ ఉంటాము. జపం కూడా కంటిన్యూయస్‌గా చేసేది ఒక తపస్సే అవుతుంది, మెడిటేషన్. లైక్ సి అంటే చారిటీ. మన దగ్గర ఉన్నదాన్ని దాన ధర్మం చేయడం అనేది చాలా కరెక్ట్ అన్నమాట. సో, చారిటీ దానం ఎలా చెయ్యాలి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? అనేది మనం తెలుసుకుంటాం ఇక్కడ. ఈ అంటే ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే పరమభోక్త. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ అంటే చూద్దాం మరి ఏం చెప్తున్నారో. ఓకే. విశ్వాసము. సో, గుణముల ప్రకారం విశ్వాసము. అర్జునుడు ప్రశ్నించెను, "ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల?" సరే ఇప్పుడు మనం పూజ చేయమన్నారు, జపం చేయమన్నారు. ఇది ఒక కుంట, అశాశ్వతము, దుఃఖాలయము ఇన్ని చెప్తున్నారు గదా! మనమున్న ప్లేస్‌ని. అయితే వైకుంఠధామానికి వెళ్ళాలి. సో, వైకుంఠధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? శాస్త్ర గ్రంథాలు నియమాలను పాటింపక ఇప్పుడు నిన్న మనం చూసాము. కొందరేమో నియమాలు పాటిస్తారు భక్తులు. కొందరు అసలేమి పాటించకుండానే ప్రొద్దున్న లేగానే భోజనమా, నిద్ర, జాబ్ ఇంతే ఎంజాయ్‌మెంట్. సో, ఆ నియమాలనేది వాళ్ళు కానీ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? మనసులో మాత్రం భగవంతుడిని తలుచుకుంటారు అని చెప్తున్నారు. వాళ్ళు మరి సాత్వికులా, రాజసులా లేక తామసులా? వాళ్ళు అంటే శాస్త్రాన్ని నమ్మరు. కానీ వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళు పూజలు చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం చేస్తారు గదా! వీళ్ళు ఎందులో ఏ కోవలోకొస్తారు అని అర్జునుడు అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ ఇందిరా బోయిన మాతాజీ ఉన్నారా? యెస్ హరే కృష్ణ. మాతాజీ. చదవండి శ్లోకం. దండవత్ ప్రణామ్. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధి మృత్యుజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. థాంక్యూ హరి మాతాజీ. థ్యాంక్ యూ. సో, నెక్స్ట్ కృష్ణుడి సమాధానం ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు పూజ చేసేవాళ్ళు ఎందులోకొస్తారు? మూడిట్లోకి అని అడుగుతున్నారు. సో, ఎవరైతే వేదాలను పాటించరో వారు ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అయిన భౌతిక ప్రవృత్తుల్లోనే చిక్కుకుపోతారు. అంటే ఇందులోనే ఉంటారనమాట. జన్మ, మృత్యు, జరా, వ్యాధిని తప్పించుకోలేక ఇందులోనే పడి దొర్లుతూ ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు. భక్తుడు ఎలా ఉంటాడు? కర్మజీవుడు ఎలా ఉంటాడు? జ్ఞాని ఎలా ఉంటాడు? సో, వీళ్ళ ముగ్గురు తేడా ఏంటి అంటే భక్తుడు అని ఎవరినంటారు? భక్తి చేసేవాళ్ళని కదా! ఎవరి మీద భక్తి చేయడం అంటే కృష్ణ, ప్రేమ, భక్తి. ఆ తర్వాత భక్తి ఎక్కువైనప్పుడు శుద్ధ సత్వ అని అంటారనమాట. సో, ఇక్కడ కర్మజీవుడు అంటే మామూలు వాళ్ళనమాట. వాళ్ళకి భక్తి పెద్దగా తెలియదు. వాళ్ళెలా ఉంటారు అనంటే ఇక్కడ రాజస గుణంలో ఉంటారనమాట. సత్వగుణం గాకుండా రాజస గుణం. అంటే ఎంజాయ్ చేయడమే వాళ్ళది. సో, కర్మ అంటే అన్ని పనులు వాళ్ళకవసరమైన పనులు వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా మనం ఏం చదువుకున్నామంటే రాజస గుణంలో డబ్బుల కోసం లాభం నాకేమొస్తుంది అని అనుకుని అట్లాంటి పనులే వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ ఏదైనా చేస్తున్నప్పుడు కృష్ణ కాన్షియస్‌లో చాలా వరకు ఫ్రీగా చేస్తారు పనులన్నీ గూడా. కానీ అదే వేరే దగ్గర మనం లెక్క పెడతాం. ఇన్ని గంటలకి ఎంత జీతమొస్తుంది, మనకి సాలరీ ఏంటి అనేది. సో, అలా ఉంటుంది రాజస గుణం. ఆ తర్వాత కామ అంటే కోరికల కోసమే కోరికలు తీర్చుకోవడానికే వాళ్ళకి కర్మలు చేస్తారు.
అలాంటి వాళ్ళు ఏమవుతారు, మామూలు కర్మజీవులు, వాళ్ళు మహా పాపాత్ములు ఏం కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు నెట్టుకొస్తున్నారు, వీళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ జ్ఞాని. జ్ఞాని కూడా సత్వగుణంలో ఉంటారు, జ్ఞానాన్ని బాగా సముపార్జించుకుంటారు, ముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముక్తి పొందిన తర్వాత వాళ్ళు బ్రహ్మన్ అంటే, ఇక్కడ ఇంతకుముందు మనము నిరాకారవాది అని నిరాకారం అంటే బ్రహ్మ జ్యోతిని వాళ్ళు పూజ చేస్తారనమాట. జ్ఞానం సముపార్జించుకుంటారు, కానీ ఎక్కువ మటుకు డిపెండ్ అయ్యేది వాళ్ళు బ్రహ్మజ్యోతి మీదనే ఉంటారని. బ్రహ్మజ్యోతికి అందులో లీనమయ్యి అక్కడ కూడా కొద్ది సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి భూప్రపంచానికి వస్తారు. అదే భక్తుడైతే శుద్ధ సత్వ, సో మళ్ళీ రాడనమాట, ఇంకా గోలోకానికే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి 3 గుణాల గురించి చెప్తూ ఉన్నారు, త్రిగుణాలు. ఏమేమి? సత్వగుణము, రజోగుణము, తామస గుణం. ఇక్కడ 3 అన్నదమ్ముల్ని మీరు గుర్తుపట్టారా? ఎవరు వాళ్ళు? విభీషణుడు, కుంభకర్ణుడు, రావణుడు, రావణుడు. వెరీ కుంభకర్ణుడు. గుడ్. సో ఫస్ట్ ఇక్కడ సత్వగుణంలో చక్కగా విభీషణుడు రాముణ్ణి నమ్ముతాడు కదా, అన్నదమ్ములు వీళ్ళిద్దరిని కూడా వదిలేసి, రాజ్యాన్ని కూడా వదిలేసి న్యాయం సైడు, ధర్మం సైడు వస్తాడు. ఇక్కడ సత్వగుణంలో వాళ్ళు ఈ విధంగా ఉంటారు, విభీషణుడు లాగా. ఈయనేంటి, రాజ్యం కోసమే కాకుండా ఒక స్త్రీ కోసం కూడా పోరాడి పతనమయ్యాడు భగవంతుడి చేతిలో. ఆయన రావణాసుడు, రజోగుణం. ఎప్పుడు కామము, కోరికలు అని ఉంటారు వాళ్ళు. తామస గుణంలో ఈ కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు కదా. సో అంటే వాళ్ళు లేజీగా ఉంటారు, బాగా అజ్ఞానంలో ఉంటారనమాట. సో అది ఆ 3 గురించి, 3 అన్నదమ్ముల గురించి ఇక్కడ చూపించారు. సో నెక్స్ట్ ఆస్టెరిటీస్ అంటే తపస్సులు. త్రిగుణాలలో జీవన శైలి అంట ఎలా ఉంటుంది? సత్వగుణం, రజోగుణం, తమోగుణము, శుద్ధ సత్వస్థితి. సో ఇక్కడ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది? విశ్వాసం మరియు ఆరాధన. సత్వగుణం నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణం నందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణం నందు నిలిచిన వారు భూత ప్రేతాల్ని పూజింతురు అని చెప్తున్నారు. యజంతే సాత్వికా దేవాస్న్య క్షరకాంక్షి రాజస ప్రేతాన్ భూతగణాం స్వేచ్ఛాన్వే యజంతే తామసా జనాః. సో ఇక్కడ సత్వగుణం నందు ఉండేవాళ్ళు దేవతల్ని పూజిస్తారు అంతే, ఇక్కడ మామూలుగా దేవుళ్ళని వాళ్ళని పూజిస్తూ ఉంటారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ రాక్షసుల్ని పూజించడం మనం విన్నామా ఎక్కడైనా? ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? హరే కృష్ణ. చేస్తారు కదా మాత, చేతబడులని. యక్షులు ఉంటారనమాట, యక్ష రాక్షసులు ఉంటారు. తమో గుణం వాళ్ళు భూత ప్రేతాలు అనమాట. వాళ్ళని ఇంకా వాళ్ళు ఎక్కువగా జ్ఞానంలో ఉంటారు కాబట్టి తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, ఏదో దెయ్యం పట్టింది, భూతం పట్టింది అని ఆ భూతాల్ని వాటిని ఎక్కువ నమ్మి మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఉంటారు, గుణాలని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ విచిత్రమైన పిక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇసుకలో ఆయన తల, బాడీ అంతా ఇరుక్కుని నిటారుగా నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఇతనేమో కైలాసాన్నే ఎత్తేస్తున్నాడు, కైలాసం ఎత్తుకున్నాడు, చూసారా? అంటే అటువంటి తపస్సులు చేస్తారు, అంటే దేవుణ్ణి కూడా అధిగమించేసి నేనే దేవుణ్ణి అని అనుకునే వాళ్ళనమాట. ఇక్కడ ఇతను కూడా పూర్తిగా భూమిలో తలపెట్టి ఇలా వంగి ఈ విధంగా తపస్సు చేస్తున్నారు. సో ఇవన్నీ కరెక్టా రాంగా అని అంటే భగవంతుడు ఏమంటున్నాడు? శాస్త్ర నిహితం కానటువంటి తీవ్రమగు తపస్సులను డంబాహంకారాలతో ఉనరించువారును. సో ఇట్లాంటి చెయ్యమని ఏ శాస్త్రాల్లో రాసి లేదు అని చెప్తున్నారు. కామ రాగములచే ప్రేరేపింపబడిన వారును అచేతున దేహాన్ని మరియు దేహమందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారు
అగువారలు అసురులుగా తెలియబడుదురు. సో వీళ్ళందరూ కూడా దైవిక గుణాలు కలగకుండా అసుర గుణాలతోని ఈ విధంగా చేస్తూ ఉంటారు. మనలో ఒక పరమాత్ముడు ఉన్నాడు, ఆ పరమాత్మను కూడా లెక్క చేయరంట, పరమాత్మను కూడా కష్టపడుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆస్టెరిటీస్ అని చదువుకున్నాము, అంటే ఎటువంటి పూజలు ఎలా చేస్తారు అనేది. ఇక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, ఇవి మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. సాత్వికము, తర్వాత ఇదేమో తామసము, ఇవి పులుపు, కారము ఇవన్నీ ఉండేవి అనమాట, అంటే రాజసం అని అంటారు. సో ఇక్కడ మనకి బొమ్మల్లో కూడా మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ ఆహారపు అలవాట్లు మంచిగా ఇచ్చారు. ఇక్కడ సత్వగుణంలో పుష్టికరంగా ఉంటుందంట. ఆ తర్వాత రసపూర్ణములు, ఆరోగ్యకరములు, మనోప్రీతకరములు, ఫలితం దీర్ఘకాల జీవనము, శుద్ధీకరణ, బలంగా పుష్టిగా వ్యాధి లేని ఆనందకరమైన జీవితం జీవిస్తారంట సత్వగుణంలో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు సత్వగుణ సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. అన్నీ కొంచెం చప్పచప్పగా అలా ఉండేవి అనమాట. సో ఇక్కడ రజోగుణం వాళ్ళు ఏంటి, చేదు అంటే కాకరకాయ అట్లాంటివి, పుల్లని పదార్థాలు, చింతపండు, చింతకాయ, ఉప్పు, పులుసు, ఇవి వీళ్ళకి ఎక్కువ కావాలన్నమాట. ఉప్పటి పదార్థాలు, వేడి ఘాటైన పదార్థాలు, అంటే ఘాటైన అంటే ఈ మసాలాలు ఎక్కువ ఉండే పదార్థాలు, ఎండినవి మంట కలిగించేవి. సో ఇవి ఎండిపోయినవి కూడా తినేవి, కడుపులో ఇంత కారము, ఉప్పు ఇవన్నీ ఎక్కువైనప్పుడు పులుపు కడుపులో మంట కలిగిస్తుందంట. అలాంటివి రజోగుణం ఉండే వాళ్ళకి ఇష్టమవుతుంది. ఫలితం ఏంటి అంటే దుఃఖం, క్లేశం, రోగం. దుఃఖము, కష్టాలు, ఏదో ఒక రోగం, తర్వాత కడుపులో అల్సర్స్ వచ్చాయి అవి ఇవి అని చదువుతాం కదా, తెలుసుకుంటాం కదా. సో దానివల్ల ఇంకా తర్వాత వాళ్ళని చాలా పదార్థాలు తినవద్దు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అంత ఘాటుగా మనము తినకూడదు. నెక్స్ట్ తమోగుణం. తమోగుణం ఏంటంటే రుచిరహితము, అదేదో మాంసాహారము, ఏవో కుళ్ళినవి, చెడిపోయినవి, అండ్ నిషిద్ధ ఆహారాలు, నిషిద్ధ పదార్థాలు, అంటే మనకి శాస్త్రాల్లో ఏవైతే భగవంతుడు తినవద్దు అని చెప్పారో అలాంటివి తింటారు. ఎంగిలి పదార్థాలు, ఆ తర్వాత అంటువ్యాధులు, అనారోగ్యం, శీఘ్ర మృత్యువు. న్యాచురలీ ఈ కుళ్ళినవి, చెడిపోయినవి, నిషిద్ధ ఆహారాలు అంటే దీంట్లో పానీయాలు అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ తీసుకున్నప్పుడు లివర్ అనేది ఎప్పుడైతే చెడిపోతుందో, ఊపిరితిత్తులు చెడిపోతాయో అప్పుడు శీఘ్ర మృత్యువు వస్తుందన్నమాట. చాలా అనారోగ్యం పాలవుతారు వాళ్ళు. సో ఉత్తమ ఆహారము శుద్ధ సత్వానికి దారి తీస్తుంది. అది ఏంటి అంటే ప్రసాదము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారా, సత్వమైన ఆహారం అన్నమాట. ఆహారాలు పీల్చేవి, చీకేవి, నమిలేవి, తాగేవి అని 4 రకాలు చెప్పారు కదా కృష్ణ పరమాత్ముడు. సో ఇలా మనం రుచికరంగా అన్ని కాయగూరలతోని చేసి, ఆ తర్వాత చపాతీలు, పూరీలు, అన్నము అన్నీ చేసి చక్కగా ప్రతి దానిలో ఒక తులసి పత్రం వేసి భగవంతుడికి నివేదించిందే ప్రసాదం అవుతుందన్నమాట. సో ఈ ప్రసాదం తిన్నంతనే మనలో చాలా చేంజెస్ వస్తాయి అని చెప్తారు. ఇక్కడ యజ్ఞం చూపిస్తున్నారు. త్రిగుణాలలో యజ్ఞం ఎలా ఉంటుంది అంటే శాస్త్ర నిర్దేశానుసారం తమ విధి అని తలచబడుచు ఫలాలు కోరని వారి చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞం అనబడును. సో శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయి, యజ్ఞాలు చేయడంతోనే వర్షాలు పడతాయి, వర్షాలు పడడంతోనే పంటలు పండుతాయి, మనకు ఆహారం వస్తుంది అనేది ఒక సైకిల్ మనం నేర్చుకున్నాం కదా. సో శాస్త్రాల ప్రకారము తమ విధి అని తలచబడుచు ఫలాలు కోరని వారిచే, అంటే ఈ ఏమీ మనము ఫలవంతం అవదు, ఇది శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని చేసేది సాత్విక యజ్ఞం అనబడును అని అంటున్నారు. ఓ భరత శ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహించబడు యజ్ఞము రజోగుణ ప్రదాయనమైనది అని ఎరుగుము.
సో ఇప్పుడు కొందరు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, ఈ యజ్ఞం చేస్తే మంచిది, ఆ యజ్ఞం చేస్తే మంచిది అని చెప్తే ప్రజలకు చూపించుకోవడానికి నేను ఇంత పెద్ద యజ్ఞం చేశాను అని చెప్పడానికి ఆడంబరం కోసమే అలా యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. అది రజోగుణానికి సంబంధించింది. ఫస్ట్ యజ్ఞం చేసిందేమో ఏం ఫలం ఆశించకుండా శాస్త్రాల్లో ఉంది కాబట్టి చేసేది సాత్విక యజ్ఞాలు. ఇక్కడ రజోగుణ ప్రధానమైనది అంటే ఒకరికి డాంబికం అంటే ఆడంబరంగా చూపించుకునేది అని అంటున్నారు. ఇంకోటి త్రిగుణాలలో యజ్ఞాలు ఎలా ఉంటాయి? శాస్త్ర నిర్దేశం లేడ గౌరవం లేకుండా ప్రసాద వితరణం కానీ, వేదమంత్ర పఠనం కానీ, పురోహితులాది సంభావనలు కానీ లేకుండా శ్రద్ధారహితంగా చేయబడు యజ్ఞం ఏదైనను తమోగుణ ప్రధానమైనదిగా భావింపబడును. సో ఇక్కడ ఒక బ్రాహ్మణుడు లేడు, యజ్ఞం చేయాలంటే మనకి ఒక మంచి వేదాలు వల్లించే బ్రాహ్మణుడు ఉండాలి, చక్కని వస్తువులు తీసుకురావాలి, అండ్ ప్రసాదం కూడా అందులో వేస్తూ ఉంటారు. ఈ వేద మంత్రాలతోని పురోహితులతోని ఇవన్నీ కూడా లేకుండా ఒక్కరే కూర్చొని యజ్ఞం చేసేది తామస గుణం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ శారీరక తపస్సు. ఇదేంటి అంటే దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు అని చెప్పబడినది. ఇప్పుడు మాంసాహారులు ఉంటారు, అందరూ తింటూ ఉంటారు, వాళ్ళకు కూడా, కానీ అది త్యజించినప్పుడు, దాన్ని వదిలేసినప్పుడు అహింస అని అంటారు. బ్రహ్మచర్యము అంటే వివాహితులు కూడా ఒక్క భార్యని మాత్రమే సంభోగం చేసినప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మచర్యం చేసినట్లే అని అంటారనమాట. సో సరళత్వము అంటే మృదువుగా ఉండడం, శుచిత్వము శుభ్రంగా ఉండడం. సో ఈ 4 ఎప్పుడైతే పాటిస్తారో ఇవన్నీ కూడా శారీరక తపస్సులు అని చెప్పబడింది అన్నమాట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం మార్జవం బ్రహ్మచర్య మహిం సాచ శరీరం తప ఉచ్యతే. సో శరీరంతోని మనము ఏ విధంగా తపస్సు చేస్తాము అంటే ఈ 4 విధాలు. తర్వాత త్రిగుణాలలో ప్రవర్తనా శైలి, ఇప్పుడు మనం ప్రవర్తించే తీరును బట్టి కూడా ఏమి వినయంగా ఉండాలి, సౌశీల్యంగా ఉండాలి. ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూడగానే ఒకరికి భయమేయడమో, మన దగ్గర నుంచి వెళ్ళిపోవడమో ఇలా జరుగుతుంది అంటే మనం సరిగ్గా వీఆర్ నాట్ ప్రాక్టికల్ అన్నమాట. సో ఇక్కడ సత్వగుణంలో ఎలా ఉంటుంది? గౌరవం, ఆరాధన, ఒక విధి. సో చాలా గౌరవిస్తాము, ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించుకుంటూ ఆరాధన పద్ధతిలో మనము ఉంటామన్నమాట. రజోగుణం ఎలా ఉంటుంది? స్వార్థపూరిత ఉద్దేశాలకు గౌరవాన్ని ఇస్తారు. సరే ఇప్పుడు స్వీయ కీర్తి కోసమే వాళ్ళ కోరిక ఉంటుంది. కొందరు ఉంటారు, వాళ్ళు నాకు నమస్కారం పెట్టలేదు అని అలిగి కూర్చుంటారు, ఇంకోసారి వాళ్ళకి విష్ కూడా చెప్పరన్నమాట. సో అది ఈగోయిజం లాంటిది వాళ్ళ దగ్గర రజోగుణంలో ఉంటుంది. స్వీయ కీర్తి కోసం కొందరు ఏం చేస్తారంటే అందరినీ విష్ చేస్తారు, కానీ మెయిన్ ప్రభు ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళ వెనకాలే ఉంటారు, ఇంకా వాళ్ళని విష్ చేసుకుంటూ వీళ్ళు నిజంగా ఎంత మంచి వాళ్ళ, ఇంత సత్వగుణంలో ఉన్నారా అనుకుంటాం, కానీ అందరితో అలా బిహేవ్ చేసే అలవాటు వాళ్ళకు ఉండదన్నమాట. సో వాళ్ళేంటి, ఆ పెద్దవాళ్ళ దగ్గరే మంచి పేరు తెచ్చుకోవాలి, స్వీయ కీర్తి కోసమే చేస్తూ ఉంటారన్నమాట. తమో గుణంలో ఎలా ఉంటారంటే ఇతరుల్ని నాశనం చేసే శక్తి పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటారు. సో వాళ్ళని హింసించుకుంటారు, వేరే వాళ్ళని కూడా హింసిస్తూ ఉంటారన్నమాట. అది తమో గుణం. వాక్కు తపస్సు అంటే ఏంటి? ఇక్కడ యుధిష్ఠర్ గురించి చెప్పారనమాట. యుధిష్ఠర్ ఎట్లాంటి వాడు అంటే సత్యప్రియుడు, అస్సలు అబద్ధం అనేదే చెప్పడనమాట. అశ్వత్థామ హతః అని చెప్పమంటారు.
ఎందుకంటే ద్రోణాచార్యుడికి ఆ మాట విన్నంతనే బాణం పడిపోతుంది. ఆయన కొడుకు గదా! సో, ఆ పడిపోయినప్పుడు అప్పుడు ద్రోణాచార్యుడిని అర్జునుడు చంపేయవచ్చు ఈజీగా. అలా చెప్పమంటే ధర్మరాజు అస్సలు ధర్మరాజుతోనెందుకు చెప్పిస్తారంటే సత్యవంతుడు గాబట్టి. సో, కుంజర అనేది ఒక ఏనుగు ఉంటుందంట. సో, అశ్వత్థామ హతః అని గట్టిగా అని, కుంజర అని మెల్లిగా అంటాడంట. అది కృష్ణుడు అలా చెప్పమన్నాడనమాట. సో, కృష్ణుడు దేవాది దేవుడు చెప్పమన్నాడు అని చెప్పాడు. కానీ అక్కడ కుంజర అని యాడ్ చేశాడు. అది అసత్యం గాదు. నిజంగానే ఆ ఎలిఫెంట్ అనేది అశ్వత్థామ గాదు గానీ, ఆ ఏనుగు అనేది చనిపోయింది అని అంత సత్యవంతుడనమాట. అంత యుద్ధంలో గూడా నేను సత్యమే పలుకుతాను అని సత్యమును, ప్రియమును, హితకరమును అను ద్వేగకరమును అగు వచనాల్ని పలుకుట మరియు నిత్యము వేదపారాయణము చేయుట అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. సో, మనం వేదాలు ఎక్కువగా చదివి సత్సంగంలో మాట్లాడుతూ ఉంటే మనకి మంచి సరళమైన శైలి వస్తుంది. అంటే నెమ్మదిగా, చక్కగా అంటే ఒక పదం తర్వాత ఇంకో పదం ఎలా కూర్చాలి, ఏ ఏ భాష ఎలా మాట్లాడాలి, ఇవన్నీ గూడా మనకి వచ్చేస్తాయి. అప్పుడు వాక్కు ప్రధానము అంటున్నారు. ఎవరైనా మంచిగా మాట్లాడితేనే గదా ఎదురు వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. అసలు మాటలే భాషే సరిగ్గా రాలేదు మనకి. మనం సరిగ్గా శాస్త్రాలు చదవలేదు. అప్పుడు ఎవరు వింటారు మనకి? సో, వాక్కు తపస్సు కూడా చాలా చాలా ముఖ్యమనమాట. మౌని అని కూడా ఒక పదం చదివాం మనం. మౌని అంటే ఏంటి? సైలెంట్‌గా ఉండడం. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటే ఇంకా ఎలా కుదరదు గాబట్టి, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి అనేది అని చెప్పారనమాట. ఇక్కడ వాక్కు తపస్సు అంటే అది. సత్యాన్ని, ప్రియాన్ని, హితకరాన్ని, అనుద్వేగకరమును అగు వచనాలు మాత్రమే పలుకుట మరియు నిత్యం వేదపారాయణం చేయుట అనేవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. సో, త్రిగుణాలలో మాట్లాడే విధానం. సత్వగుణం అంటే సత్యంగా, ప్రియంగా, మేలుకోరి. రజోగుణం అంటే తమకు అనుకూలంగా వ్యర్థపు పుకారులు తమ అవసరాలకు అనుగుణంగా. సో, మనకి ఒకరితోని పెద్ద అవసరం ఉంది. సో, వేరే వాళ్ళ మీద కొంచెం చాడీలు జెప్పేసి, వంగి వంగి నమస్కారాలు పెట్టేసి, అవి చేసుకోవడమే వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం. దుర్యోధనుడు ఏం జేస్తాడు? బాగా డిప్లొమాటిక్‌గా ఉంటాడు గదా! యుద్ధం అప్పుడు. అందరి దగ్గరికెళ్ళి పొగుడుతూ ఉంటాడు. ద్రోణాచార్యుడి దగ్గరికెళ్ళేసి, చూడు నీ శిష్యుడు ఎలా ఉన్నారు? వాళ్ళు యుద్ధం చేయడానికి ఇలా రెడీ అయిపోయారు. నీవే కదా వాళ్ళకి విద్యలు నేర్పించింది అని చెప్తాడు. మళ్ళా వాళ్ళ తాతగారి దగ్గరికెళ్ళేసి నీవు తప్పకుండా భీష్ముడు ఈజ్ ఈక్వల్ టు ఎన్నో నెంబర్ ఆఫ్ అర్జునాస్ అంట. అటువైపు ఒక అర్జునుడే ఉన్నాడు కానీ, ఇక్కడ విలుకారుడు భీష్ముడు ఉన్నాడు. సో, మనదే గెలుపు అని చెప్పేసి, మళ్ళీ అందరితో సైన్యానికి ఏం చెప్తాడంటే, భీష్ముడు వృద్ధుడు కాబట్టి మనమంతా గూడా రక్షించుకోవాలి భీష్ముడికి అని చెప్తాడు. అంటే తాతగారికి ఎక్కడ పక్షపాతి అయిపోయి అటు పాండవుల్ని రక్షిస్తాడో, సరిగ్గా యుద్ధం చేయడో అని ఫస్ట్ ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత ఏమంటాడు? అందరూ కూడా వృద్ధుడు కాబట్టి మనమే హెల్ప్ చేయాలి అని అట్లా డిప్లొమాటిక్‌గా, పొలిటికల్‌గా మాట్లాడేదంతా గూడా రజోగుణము. మన టీవీలో వార్తలన్నీ ఇదే ఉంటాయన్నమాట. ఒకరినొకరు తిట్టుకోవడాలే సరిపోతాయి. అండ్ అది చూసేవాళ్ళు ఏం ఎంజాయ్ జేస్తున్నారో మనకైతే తెలీదది. సో, అంత దారుణంగా ఉంటది. అదంతా ఏంటంటే రజోగుణం. అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం. తమో గుణం అంటే ఇంక మొత్తానికి తమో రజగుణాలే ఉంటాయి ఇక్కడ రాజకీయాల్లో. అబద్ధాలాడటము, ఉద్రేకభరితము, హాని కలిగించేలా అలా మాట్లాడతారనమాట వీళ్ళు. అబద్ధాలు చాలా ఈజీగా అందరూ మాట్లాడేస్తూ ఉంటారు. అదొక తామస గుణమని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. సో, నెక్స్ట్ మనోతపస్సు. మనోతపస్సు మనఃప్రసాద సౌమ్యత్వం, మౌన ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే.
తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వము, పవిత్రమునర్చుట అనునవి మానసిక తపస్సు అని అనబడును. సో మానసికంగా అంటే ఎలా అంటే కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయడం అనమాట. చాలా ఏది చేసుకున్నా మనకి తృప్తిగా ఉండేటట్టు, ఆ తర్వాత నెమ్మదిగా ఉండడము, సైలెంట్గా ఉండడము, ప్రతిదానికి కోపం తెచ్చుకోకుండా ఆత్మ నిగ్రహం చేసుకోవడము, ఇవన్నీ కూడా మానసిక తపస్సు అని అనిపిస్తుంది. నిజమే కదా! ఇప్పుడు అన్నిటికీ అరుస్తూ, అరుస్తూ ఉండే కంటే కోపాన్ని అణగదొక్కుకోవాలంటే అది పెద్ద పరీక్ష మనకి. అసలు లోపల మనకి మానసికంగా చాలా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ అని మనసులో అనుకుంటూ, అనుకుంటూ ఉండాలి. కృష్ణుడిని తలుచుకోవాలి. కౌంట్ డౌన్, కూల్ డౌన్ అనుకుని లోపల మానసికంగా అనుకున్నప్పుడు అది ఎక్కడికో మాయమైపోతుందన్నట్టు. ఎప్పుడైనా మనస్సు మాట వినకండి. కోపంగా ఉన్నప్పుడు మనస్సు ఇంకా చెప్తుంది, వాళ్ళని కొట్టండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళే తప్పు చేశారు, యు ఆర్ రైట్ అని చెప్తుంది. కానీ ఆ సమయంలో మనం అలా ఉద్రేకపడకూడదు. సో త్రిగుణముల వారి మనోస్థితి ఎలా ఉంటుందంటే, సత్వగుణంలో అన్నిటికీ సంతృప్తి ఉంటుంది. ఇష్టపూర్వకంగానే అన్నీ చేస్తూ ఉంటామనమాట. రజోగుణంలో అస్సలు అసంతృప్తి. చూడండి మొత్తం రాజ్యము ఇక్కడ ధృతరాష్ట్రుడు వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు గూడా ఆయన్నే కూర్చోబెట్టి, అన్నయ్యని గుడ్డివాడని ఆయన్నే కూర్చోబెట్టి ఆయన రాజ్యమేలేవారు. కానీ అక్కడ పెద్ద కొడుకు ఎవరు అంటే యుధిష్ఠిరుడు. కానీ యుధిష్ఠిరుడికి ఆ పాండవులకి రాజ్యం కొంచెం కూడా ఇవ్వాలని వాళ్ళకి అస్సలు ఇష్టమే లేదంటే అసంతృప్తిగా ఉంటుంది. మొత్తం రాజ్యం వాళ్ళకి ఉన్నా సరే మైండ్‌లో డిస్టర్బెన్స్ అనమాట. సో వాళ్ళకి ఆతృతతో కూడిన పనులన్నీ చేస్తూ ఓసారి భీముడికి విషం ఇచ్చి చంపేస్తారు. అంటే ఈ విషం పెట్టేసి సముద్రంలో పడేస్తారు. కానీ భీముడికి ఆ నాగలోకంకి వెళ్ళి ఆ పాములన్నీ కాటేసినప్పుడు వజ్రాయుధుడిగా మంచిగా తిరిగి వస్తాడనమాట. సో తమో గుణం అని ఎలా ఉంటుందంటే ఎప్పుడు చికాకు, భ్రాంతి. సో ఇక్కడ But if your mind is filled with Srila Prabhupada's books, chanting Mahamantra and thinking of Krishna, then that noise won't get into it. ఇక్కడ ఎంప్టీ మైండ్ మేక్స్ మోస్ట్ థింగ్స్ అంటే మనకి అస్సలు మైండ్‌లో ఖాళీగా ఉందన్నమాట. ఏ పని కూడా మనం సంతృప్తిగా అంటే పూర్తిగా మనం ఖాళీగా ఉన్నాం. ఏదో ఇంత వంట చేసుకున్నాం, కూర్చున్నాము. టైమ్ పాస్‌కి టీవీ చూస్తున్నాము, న్యూస్ పేపర్‌లు చూస్తున్నాము, వేరే వేరే ఫోటోలు, పిక్చర్స్ అవి చూస్తున్నప్పుడు అది ఫుల్‌గా ఎట్లుంటది? ఉండదు గదా! సో, అందుకే కృష్ణ కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, చాలా ఫుల్‌గా ఉన్నప్పుడు ఇక్కడ మైండ్ సైలెంట్‌గా ఉంటాము. మన పనులు మనకు చేసుకుంటాము. అండ్ ఇక్కడ పుస్తకాలు చదువుకుంటూ, చాంటింగ్ చేసుకుంటూ, కృష్ణ గురించి ఆలోచించినప్పుడు, కృష్ణ గురించి విన్నప్పుడు మనకు టైమే సరిపోదు ఇవన్నిటికి అన్నమాట. అప్పుడు ఎంతమంది అరుచుకున్నా, ఎంతమంది తిట్టినా మనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. సో, ఇక్కడ తపస్సులు ఎలా చేస్తారు అంటే, శ్రద్ధతో చేస్తారు. భౌతిక వాంఛారహితం. సత్వగుణంలో ఉన్నప్పుడు మనకి భౌతికంగా ఏమి కోరికలుండవు. చెయ్యాలి అనుకున్నాము, చేస్తాం అంతే. భగవానుని నిమిత్తము, ఫలితము భగవాని ప్రసన్నత, చరమగమ్య ప్రాప్తి. మన గమ్యం ఏంటి అనంటే గోలోకం చేరుకోవడం అని మనమందరం చెప్పుకుంటూ ఉంటాం. సరే ఈ జన్మలోనే మీరు వెళ్తారా అంటే వెళ్ళాలనుకుంటున్నాము. మరి నీకు ఐఐటీ సీట్ కావాలా అనంటే, సరే వచ్చే జన్మకో లేకపోతే 30 ఏళ్ల తర్వాత వస్తుంది ఇప్పటి నుంచి చదివితే అని చెప్పినట్లు కాదు గదా! రాత్రి పగలు చదివి కష్టపడితేనే మనకి ఆ సీట్ అనేది పిల్లలకి వస్తుంది చదవాలనుకుంటే. అదే విధంగా మంచి భక్తి చేసి చరమగమ్యాన్ని రీచ్ అవ్వాలి అంటే ఆ ప్రసన్నత భగవంతుని ఏమి అడిగాడు భగవంతుడు, ఏది ఇస్తే సంతోషించాడు, ఆ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోవాలనమాట. అదే సత్వగుణం. రజోగుణము చాలా గర్వంతో కూడిందనమాట. నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు ఇది జ్ఞానం కూడా తీసుకుంటారిక్కడ. కానీ ఆ జ్ఞానం ఎందుకు తీసుకుంటారంటే వేరే వాళ్ళకి పంచడము ఎలా అంటే డబ్బులు తీసుకొని. చాలా గర్వంతో ఉంటారనమాట. నేనింత చదివాను, నేను పీహెచ్‌డీ చేశాను, విదేశాలకెళ్ళి చదివొచ్చాను.
అవి రజోగుణాలు. సో సన్మానార్థం గౌరవము పొందడానికి సన్మానాలు చేయించుకోవాలంటే చాలా ఇష్టం. అదే సత్వగుణం వాళ్ళకంటే సన్మానం చేస్తే సిగ్గుపడిపోతారు వాళ్ళు. ఎందుకు మాకు ఈ సన్మానాలు? భగవంతుడిచ్చిందే భగవంతుడికి ఇస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ మధ్యలో ఈ సన్మానాలు ఎందుకు అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు చాలా ఆనందంగా నన్ను గౌరవించారు, నన్ను సన్మానించారు అని గొప్పగా చెప్పుకుంటారనమాట. పూజలు అందుకొనుట కొరకు. సో వాళ్ళకి పూజ చేస్తే కూడా వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదనమాట. సో స్థిరము కానివి, శాశ్వతం కానివి. ఇందాక ప్రభుజీ అడిగారు కదా, 6వ ప్రధానమంత్రి ఎవరు అంటే మనం మర్చిపోయాం. అదే శ్రీకృష్ణుడు ఎవరు అంటే దేవుడు అని చెప్తాం అందరం. యుగ యుగాల నుంచి దేవుడిలాగా ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎవరు అంటే భక్తుడు అని చెప్తాం. ధ్రువ మహారాజు ఎవరు అంటే భక్తుడు అని చెప్తాం. సూర్యుడు ఎవరు అంటే చెప్తాము. చంద్రుడు ఎవరు? యుగ యుగాల నుండి ఉన్నాయి ఇవి. కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఈ రజోగుణంలో ఇప్పుడు మినిస్ట్రీ ఉంటుంది, రేపు ఉండదు. ఇప్పుడు లీడర్షిప్ ఉంటుంది, రేపు ఉండదు. సో ఇవన్నీ స్థిరము కానివి అండ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, శాశ్వతము కాదు. తమో గుణమేమో అజ్ఞానంలో ఉంటారు, మూఢత్వంలో ఉంటారు, హింసించుకునేది, ఒకరినొకరు తిట్టుకోవడము, అలా ఇతరులకు హాని కలిగించేది. ఉన్మాదం అంటే అవసరమైతే మర్డర్లు కూడా చేస్తారనమాట, కత్తిపోట్లు, గన్ షాట్స్ ఇవి. సో ఇవన్నీ మూలాన ఏమవుతుంది, వాళ్ళు అజ్ఞానంలో చీకట్లో ఉండి ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఈస్ సి అంటే చారిటీ. సో మనం దాన ధర్మాలు ఎప్పుడు చేస్తాం సామాన్యంగా? ఎవరికి చేస్తాము? ఎవరైనా మాట్లాడచ్చు. బ్రాహ్మణ్స్ కి చేస్తాం మాతాజీ. ఏదైనా పూజ అది చేసుకుంటే యోగ్యుడైన బ్రాహ్మడికి మనము దాన ధర్మాలు ఇవ్వాలి అని అంటారు. కానీ రోడ్డు మీద కనిపించే గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని చేతులు నరికేసుకుని వాళ్ళు అడ్డం వచ్చేసి చౌరస్తాల మీద అడుగుతూ ఉంటారు కదా, అది దానం అనిపించుకోదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. శాస్త్రాల ప్రకారం అది తప్పు. అసలు అయితే అలా చేయడం వలన వాళ్ళకే యాక్సిడెంట్ అయితే అవ్వచ్చు ఆ రోడ్డు మధ్యలో ఉండేది. సో అది ప్రాపర్గా డొనేషన్ ఎవరికి ఇవ్వాలి? మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నమ్ముకున్నాం కదా, సో ఆ నమ్ముకున్నప్పుడు శాస్త్రాల ప్రకారం అన్నదానం చేయొచ్చు, పుస్తకాలు దానం చేయవచ్చు, ఇంకా యోగ్యుడైన బ్రాహ్మణ్కి లక్ష్మిని కూడా ఇవ్వచ్చు, అంటే డబ్బులు కూడా ఇవ్వవచ్చు, వస్త్రదానాలు చేయొచ్చు, అలా రకరకాలుగా దానాలు చేయొచ్చు. అవి ఏంటి అని ఇక్కడ చూద్దాం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున మరియు సరి అయిన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణాన్ని కూడినదిగా భావింపబడును. అది అన్నమాట స్వధర్మం సనాతన ధర్మం రెండు ఉన్నాయి కదా. సో వ్యక్తికి స్వధర్మం దృష్టితో అంటే నాకు స్వధర్మం, నేను ఇన్ని డబ్బులు నా దగ్గర వచ్చాయి, కొంత నేను భగవంతుడికి ఇస్తాము, అది ప్రాపర్ రెసిప్ట్ ఉందా లేదా, ప్రాపర్ గుడి ఉందా లేదా, ఇవి చూసుకునే మనము ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏంటి, సరి అయిన ప్రదేశమున మరియు సరి అయిన కాలమున. సో ఆ కాలం ఏంటి, సామాన్యంగా ద్వాదశి రోజు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఏకాదశి చేశాం కదా, ప్రొద్దున్నే మనం స్నానం చేసి పూజలు ఆచరించుకొని బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ ఆ తర్వాత మనము ఆ ఏకాదశి అనేది ద్వాదశి రోజు పారాయణ చేయవచ్చు అని చెప్తూ ఉంటారు. అది ఒకటి కేటాయించారనమాట శాస్త్రాల్లో. అదేవిధంగా ఇప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి అన్నదానాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అన్నదానం చేయాలంటే వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి, ధాన్యం కానీ, వండుకోవడానికి పాత్రలు, ఇవన్నీ వేరే వాళ్ళందరూ కూడా డొనేషన్ చేస్తేనే కదా అవన్నీ చేయగలుగుతారు. సో ప్రాపర్గా మనం ఇస్కాన్లో దేవాది దేవుడు ఇచ్చిందే దేవాది దేవుడికి ఇచ్చామనుకోండి, అది కరెక్ట్గా చేసినట్లు అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. దానము త్రిగుణాల్లో రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ విధి నిర్వహణ ప్రతిఫలాన్ని ఆశించరు. సత్వగుణంలో చూస్తారు అనుకూల సమయము, సరి అయిన ప్రదేశము. అనుకూల సమయం అంటే గుడికి వెళ్ళినప్పుడల్లా అనుకూల సమయమే. అండ్ సరి అయిన ప్రదేశం అంటే గుడి.
యోగ్యత గల వ్యక్తికి. ఈ బ్రాహ్మణుడికి యోగ్యత ఉందా లేదా మనం చూసుకోవాలన్నమాట. కొందరుంటారు బ్రాహ్మలు, ఒక స్టోరీలో గూడా మనం చదివాం. బాగా డబ్బులు వాళ్ళు చిన్న చిన్న పూజలకి, పెద్ద పూజలకి అంతా గూడా బాగా డబ్బులు లాగినప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వేరే రకంగా జన్మలెత్తుతారు. సో, ఇక్కడ రజోగుణంలో ఫలితాన్ని ఆశిస్తారు. దానం ఇచ్చారు అనంటే ఏంటి అనేది ఆశిస్తారనమాట. సరే నేనిప్పుడు ఒక 10,000 భగవంతుడికిస్తున్నాను. దానికి ప్రతిఫలం నాకేమిస్తున్నారు అని అడుగుతారనమాట. వాట్ ఆర్ ద రిటర్న్ గిఫ్ట్స్ అని అడగడం. వారి ఆనందం కోసం చేస్తారు. వాళ్ళ ఇష్టంతోని ఆళ్ళే. సో, ఇతరుల పట్ల పగతో గూడా చేస్తారంట. ఓహో! మీరు 10,000 ఇచ్చారా? నేను 15,000 ఇస్తానని గూడా ఇస్తారు. అలా చేస్తారంట. ఆ తర్వాత తమో గుణంలో ఇక్కడ చూడండి, ఇవి సామాన్యంగా ఇప్పుడు నేను చ రోడ్డు అంటే క్రాస్ రోడ్స్‌లో, చౌరస్తాల్లో అని చెప్పాను చూసారా? అలాంటి వాళ్ళు తమో గుణంలో, అపవిత్ర ప్రదేశాల్లో వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారు. ప్రతికూల సమయం, ఒక సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ అడుక్కు తినడమే. అర్హత లేని వ్యక్తులకు. అంటే ఇక్కడ చూడండి, సామాన్యంగా ఇట్లాంటి బోర్డ్స్ ఇలా కూర్చుంటారు ఎవరు? ఐ నీడ్ మనీ ఫర్ వీడ్ అని అంటున్నాడు. అంటే అక్కడ ఒక బోర్డ్ పెట్టుకొని అలా కూర్చుంటారు. వీళ్ళు అడుక్కొని తినరు. అక్కడికి వెళ్ళి ఇస్తారనమాట ఎవరైనా ఇచ్చేదుంటే. కానీ పోలీసు వాళ్ళొస్తే వాళ్ళని పంపించేస్తారు. అలా ఉండకూడదని. సో, అది తమో గుణం అనమాట. ఒక పద్ధతి ఏమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడే, ఎక్కడ పడితే అక్కడే. తర్వాత అత్యుత్తమ దానము కృష్ణ చైతన్య ప్రచారము. సో, ద లార్డ్ ఈస్ ద బెస్టోర్ ఆఫ్ ఆల్ బెనెడిక్షన్. ఇఫ్ సమ్‌వన్ గివ్స్ సంథింగ్ టు ద లార్డ్, he is not the loser. He is the gainer by a million times. చూసారా? ఇక్కడ కృష్ణకు సుధామాది సుధామ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడికి. అతని చాలా కాలం తర్వాత బీదరికంలో అవస్థపడుతూ పడుతూ భార్య గుప్పెడు అటుకులు ఇస్తే అవి పట్టుకుని కృష్ణుడిని కలుద్దామని వస్తే, కృష్ణుడు చాలా సంతోషంతోని పాదాలు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని మరీ మర్యాద చేస్తాడు. ఆయన యొక్క బెడ్ మీద కూర్చోబెట్టి కడుగుతున్నాడు చూసారా? సో, తర్వాత ఏం తెచ్చావు నా కోసం అని అడిగితే బాల్యమిత్ర అంటే, ఏమీ తేలేదని సిగ్గుపడతాడు. ఆ చిరిగిపోయిన పంచ దాంట్లో ఒక మూట అటుకులు ఏమివ్వను అని. సో, అయి బలవంతంగా తీసుకొని కృష్ణుడి నోట్లో వేసుకున్నంతనే ఆయనకి అదేంటి దయ కలిగి సుధామ చాలా రిచ్ అయిపోతాడనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు? యు ఆర్ నాట్ ద లూజర్, బట్ యు ఆర్ ద గెయినర్ బై మిలియన్ టైమ్స్. కృష్ణుడికి ఇంత చిన్న అటుకులు మూట అటుకులు ఇచ్చినందుకే ఆయన 2 గ్రెయిన్స్ నోట్లో వేసుకున్నంతనే ఈయన గొప్ప కోటీశ్వరుడు అయిపోతాడు. ఇక్కడ ఇది జరుగుతున్నంతనే వాళ్ళ ఇల్లు పెద్ద భవనం అయిపోతుంది. నౌకర్లు, చాకర్లు, బంగారాలు, చీరలు, వస్త్రాలు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటికెళ్ళేసరికి ఈయన గుర్తుపట్టడు అసలు. ఇదేంటి ఇంత ప్యాలెస్ అయిపోయింది నా ఇల్లు అని చెప్పేసి. అలా భగవంతుడికి ₹5 ఇస్తే మీకు మల్టీ ఫోల్డెడ్ తిరిగి వస్తుంది అని చెప్తున్నారు. సో, హూ ఈస్ ద ఎంజాయర్? ఎవరు పరమభోక్త? అంటే సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అని 3 పదాలు పరతత్వాన్ని సూచించుటకు వాడబడినవి. సో, ప్రతి మంత్రం చదివినప్పుడు ఓం తత్సత్ అని అంటూ ఉంటారు. సృష్టి ఆరంభం నుండి అలా అలవాటైంది. వేద మంత్రాలు ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణం గావించినప్పుడు ఈ 3 సంజ్ఞాపదాలను బ్రాహ్మణులు ఉపయోగించుచుండిరి. సో, హరి ఓం తత్సత్ అని మన గురు మహారాజులు వాళ్ళందరూ అంటారు. మేము కూడా క్లాస్ తర్వాత అనాలేమో, కానీ ఏదో అలవాటు చేసుకోలేదు. కనుకనే శాస్త్రీయ నియమానుసారం యజ్ఞము, దానము, తపాలను చేపట్టు తత్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారంతో ప్రారంభింతురు. ఓం ఇతేతద్ బ్రహ్మణో నేదిస్తం నామ. ఓం అనగా విష్ణువు. పరమగమ్యాన్ని సూచించుటకు దీన్ని వైదిక శ్లోకాల్లో ముందు వాడుతారు. ఋగ్వేదంలో ఇలా చెప్పబడిందంట. సో, మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తాం కదా, అలా స్టార్టింగ్ మంత్రం. నెక్స్ట్
ఫలాపేక్ష రహితంగా ప్రతి వారు యజ్ఞము తపస్సు దానాలను తత్ అనే పదముతో కూడి ఉనరించవలెను. సో భౌతిక బంధం నుండి విడుదలను పొందుటకే అట్టి ఆధ్యాత్మిక కర్మలను ముఖ్య ప్రయోజనము. తత్వమసి అంటే చాందోగ్య ఉపనిషత్ నుంచి ఈ వర్డ్ తీశారంట. తత్ ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. ఐహిక ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తుంది. సో ఇక్కడ ఓం అంటే విష్ణువు మొదటి పదం అని చెప్తున్నారు. సో నెక్స్ట్ది తత్ అంటే త్వమసి. ముక్తి కొరకు తత్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం ఏంటి అనేది. భక్తియుక్త సేవా యజ్ఞానికి పరమలక్ష్యమైన పరతత్ సత్ అను పదాన్ని సూచించబడును. ఓ పృథకుమార, దివ్యములై ఉండి పరమ పురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడు సర్వ యజ్ఞ తపో దాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. సదేవ సౌమ్య, ఇది కూడా చాందోగ్య ఉపనిషత్తు నుండి తీశారు. సత్ అనగా శాశ్వతము. సచ్చిత్ ఆనంద్ అని మనం చెప్తాం కదా, అలా ఎప్పటికీ ఉండేది. పరమపురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడు కర్మలు నిజమైన ఆధ్యాత్మికను వెల్లడి చేయును. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతాలు, వాటి లక్ష్యాలు శాశ్వతం, వాటి ఫలాలు కూడా శాశ్వతం. అంటే సత్యం అన్నమాట. ఎప్పటికైనా ఇది పరమపురుషుడు ప్రీత్యర్థమై, ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు కదా. సో ఇవన్నీ అర్పించేది అనేది భగవంతుడే చెప్పాడు. నాకేమీ ఎక్కువ వద్దు, దీంట్లో ఏ ఒక్కటి ఇచ్చినా కానీ నేను సంతోషిస్తాను అని. సో పరమ పురుషుని ప్రీత్యర్థమై ఉనరించే కర్మలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమే, అంటే భగవంతుడి కొరకే వెల్లడి చేయును. సో అవన్నీ కూడా శాశ్వతం కాబట్టి సత్ అనేది వాటి ఫలాలు కూడా శాశ్వతము అని చెప్తున్నారు. సో అశ్రద్ధయాహుతం దత్తం తపస్తం కృతం చయాత్ అసదిచ్యుతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమపురుషుని అందు శ్రద్ధ లేకుండా యజ్ఞము దానము లేదా తపస్సు రూపమున చేయబడినదేదైనను అశాశ్వతము, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మం నందు మరణాంతరం కూడా నిరుపయోగమే. ఇప్పుడు మనం ఏ భక్తి చేసినా మనం ఏమనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50% భక్తి చేస్తే మళ్ళీ మరణించిన తర్వాత ఇంకో జన్మలో అది కంటిన్యూ అవుతుంది 51 నుండి. కానీ ఇక్కడ ఇటువంటి యజ్ఞాలు పరమపురుషుడు అసలు దైవమే లేకుండా ఎటువంటి దానాలు యజ్ఞాలు తపస్సులు ఎన్ని చేసినా కానీ ఇవన్నీ కూడా టెంపరీ రిజల్ట్స్ ఇస్తాయి మనకి, కానీ పూర్తిగా అవి అసత్ అని చెప్తున్నారనమాట. ఇటువంటి కర్మలన్నీ కూడా మరణాంతరం కూడా మనకేమీ ఉపయోగపడవు. అంటే ఇప్పుడే పోతుంది. మనకు ఒక 3 కోట్లు ఈ జన్మలో సంపాదించాం మనం. ఆ 3 కోట్లు ఎవరు వాడుకుంటారు మన తర్వాత? ఉదాహరణ మన పిల్లలు మాత్రం, పిల్లలు మన అంటే మన బంధువులు వీళ్ళే వాడుకుంటారు, కానీ మనతో రాదు. అదే భక్తి మనతో వస్తుంది. ఓకే, అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెంపరీ, ఇది అంతా కూడా అశాశ్వతము, ఇది శాశ్వతము మనతో వచ్చేది. సో సమీక్ష శ్రద్ధ త్రయ విభాగ యోగం అంటే 3 త్రిగుణాలలో ఎలా తపస్సు చేస్తారు, మళ్ళీ ఏమి తింటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ యొక్క వాతావరణ విషయాలు అన్నీ కూడా చెప్పారనమాట. ఇక్కడ ఎఫ్ అంటే విశ్వాసము, ఏ అంటే ఆస్టెరిటీస్, సి అంటే నేమో చారిటీ, ఈ అంటే ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హూ ఇస్ ద ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే పరమ భోక్త. శుద్ధ సత్వ అంటే ఏమిటి, ఎలా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. Hare Krishna, Prabhuji and Mataji's.
మీకు హరే అర్థమైందా? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. కొంచెం ఎలా అంటే ఇంతకుముందు చదివినయి అని నేనేమైనా ఫాస్ట్‌గా చెప్పుంటాను. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఈ పాటికి మీకు తమోగుణం, సత్వగుణం అండ్ రజగుణం. రజస్గుణం అర్థమైపోవాలి. అర్థమైందా? అర్థమైంది మాతాజీ. ప్రతి అర్థమైంది. చాప్టర్‌లో వస్తుంది గదా! ప్రతి చాప్టర్‌లో వస్తూనే ఉంటుంది. సో, తపస్సులు ఎలా చేయాలి? పూజలు ఎలా చేయాలి? ఆస్టెరిటీస్ అంటే పూజలనమాట. యజ్ఞాలు ఎలా చేయాలి? దాన ధర్మాలు కూడా ఏ విధంగా చేసుకోవాలి? సో, మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఏమున్నా వీళ్ళకి, వాళ్ళకి చిందరవందర చేయకుండా అంతా చక్కగా ఒక దగ్గర వేసుకొని కృష్ణుడికి మాత్రమే అర్పించండి. మీరు ట్రై చేయండి. మీ ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితం ఆశించొద్దని అసలు ఆశించకూడదనమాట. కానీ వద్దన్నా వస్తది ఫలితం అనేది మనకి. అది. భగవంతుడు మనతోనే ఉంటాడు. అదే చాలా గ్రేట్. మనకి ఎటువంటి ఏమున్నా గానీ భయం అనేది వి విల్ బికమ్ ఫియర్‌లెస్. అస్సలు భయం అనేది ఉండదు. భగవంతుడు ఉన్నాడు గదా! ఆయన చూసుకుంటాడు. అన్నీ ఆయనకే వదిలేస్తామనమాట. సో, రేపు లాస్ట్. సో, రేపు అందరూ గూడా రావడానికి ప్రయత్నం చేయండి. మనం ఈ 18 రోజుల యొక్క యజ్ఞంలాగా కంప్లీట్ చేసుకున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సహకారంతోని మనం కంప్లీట్ చేసుకోగలిగినాం. అది. అంటే రేపు అయితుందనుకోండి. అండ్ ఈరోజు ప్రభుజీ రావడం గూడా ఒక మంచి సిగ్నల్ అని అనుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో, మీకేం డౌట్‌లు లేకపోతే వి విల్ ఎండ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు మాతాజీ? సరస్వతి రెడ్డి. చెప్పండి. ఏం లేదు మాతాజీ. జస్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. బాగా అర్థమైందా? నచ్చిందా? చాలా బాగా అర్థమవుతున్నాయి మాతాజీ. చాలా బాగా. నేను అనుష మాతాజీ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను మాతాజీ. ఓహ్! నైస్. ఇంగ్లీషా? తెలుగు మాతాజీ. తెలుగు. అంటే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ కూడా చెప్పారు. అవునవును. చిన్న అలాగే వాళ్ళకి. ఉదయం వచ్చారు చూడండి ప్రభుజీ గారు, వరద కృష్ణ ప్రభుజీ గారి నుంచి సర్టిఫికేట్ తీసుకున్నా అక్టోబర్ 25th. ఓకే. సో నైస్. కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు కూడా మీరు 18 డేస్ అటెండ్ అయ్యి ఉంటే ఇప్పుడు కూడా వస్తుంది సర్టిఫికేట్. అంటే మధ్య మధ్యలో నేను మిస్ అయ్యాను మాతాజీ. నేను కంటిన్యూగా లేను. పర్వాలేదు. ఒక 5, 6 ఉన్నా గాని అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ మాతాజీ. ఒక టైంలో నేను చాలా విని అన్ని సర్టిఫికేట్లు పోగు చేసుకునేదాన్ని. నాకు కూడా ఇంట్రెస్ట్ మాతాజీ. అక్కడ ఇచ్చారు, అబీడ్స్ టెంపుల్ లో ఇచ్చారు. శ్రీల ప్రభుపాద గారి డిసపియరెన్స్ డే